అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఒక వినూత్నమైన కార్యక్రమానికి తెరలేపింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఏదైతే ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలకు సంబంధించి ఎక్కడ ఫెయిల్ అయ్యిండ్రు, ఇన్ని రోజుల తర్వాత ఒక అడ్డగోలు హామీలు ఇచ్చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రజలకు, ఏ వర్గానికి, ఏ సబ్బండ వర్గాలకు ఎంత, ఇటు మహిళలకైతేనేంది, రైతులకైతేనేంది, నిరుద్యోగులకైతేనేంది, లేకపోతే ఎవరికి ఎంతెంత బాగిపడ్డది అనే అంశానికి సంబంధించి ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. ప్రస్తుతం అయితే మీతో పాటు ఆ నోట్ని చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇది కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఒక చిన్న పోస్ట్ కార్డు సైజు సంబంధించిన దాంట్లో ఒకటి తీసుకొని వచ్చింది. 22 నెలల పరిపాలనలో కాంగ్రెస్ ఏదైతే బాకీ కార్డు అన్న దాని మీద దీనికి ఒకటి వస్తుందో, అయితే దీనికి ఫస్ట్గా మేజర్గా మహిళలకు నెలకు 2,500 రూపాయల హామీ, 22 నెలలుగా దాదాపుగా ఈ మహిళలందరికీ కూడా దాదాపు 55,000 రూపాయలు, ఒక్కొక్క మహిళకు ఈ కాంగ్రెస్ పడ్డ బాకీ 55,000 రూపీస్ అని చెప్పేసి కూడా ఒకటైతే వస్తుంది. తర్వాత వృద్ధులకు పెన్షన్ నెలకు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం రాకముందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నిర్వహించిందో దాదాపు 22 నెలలుగా వాళ్ళకు దగ్గర 14,000 రూపాయలు, అంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి, దాదాపు వృద్ధులకు పెన్షన్దారుకి 44,000 రూపాయల బాకీ ఉన్నట్టుగా ఇంకొక ప్యాకెట్ మాత్రం దీంట్లో పొందుపరిచారు. తర్వాత వికలాంగులకు పెన్షన్ నెలకు 6,000 రూపాయల హామీ అని చెప్పేసి ఒకటి వస్తుంది. దాంట్లో 22 నెలలకు గాను ఒక్కొక్క వికలాంగులకి దాదాపు 44,000 రూపాయలు ఇప్పటికీ బాకీ ఉన్నట్టుగా ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ ఒక బాకీ కార్డులో కూడా దాన్ని పొందుపరుస్తుంది తెలుస్తుంది. దాంతోపాటు ఇక షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆడబిడ్డల పెళ్లిలకు సంబంధించి తులం బంగారం బాకీ అని చెప్పేసి కూడా 4వ గ్యారంటీగా సంబంధించిన దాంట్లో వస్తుంది. ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఈ యొక్క మా బాకీలకు సంబంధించిన దాని మీద అడగాలని చెప్పేసి కూడా ఇక్కడ నిలదీసి అడగండి అని చెప్పేసి కూడా ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఇటు పక్కన ఒకసారి తీసుకుంటే 22 నెలల పరిపాలన తర్వాత రైతు భరోసా పేరిట 4 ఎకరాల రైతులకు 76,000 రూపాయల బాకీ ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ యొక్క ఏదైతే బాకీ కార్డులో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఇక రుణమాఫీకి సంబంధించి దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి చాలా మందికి ఇప్పుడు రుణమాఫీ కాలేదు. రుణమాఫీకి సంబంధించిన 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నట్టుగా కూడా దీంట్లో పొందుపరిచారు. ఇక నిరుద్యోగులకు సంబంధించి మేజర్గా 2 లక్షల ఉద్యోగాలు బాకీ ఉందని చెప్పేసి, అంటే ఏదైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా, ఆ తర్వాత ఎలక్షన్ల ముందు అన్ని డిక్లరేషన్లకు సంబంధించి అటు ప్రియాంక గాంధీ, లేకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కూడా తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగ భృతి ఇస్తాం, లేకపోతే నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించిన మాట విదితమే. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ దాదాపు 22 నెలలు, అంటే ఇంకొక 2 నెలలు అయితే 2 నెలలు కూడా గడిచిపోతుంది, 2 ఏళ్ళు కూడా గడిచిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాదాపు 2 లక్షలు, 4 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికి కూడా ఏమాత్రం ఇవ్వకుండా కనీసం నిరుద్యోగులని అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ యొక్క బాకీ కార్డుకు సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పొందుపరిచింది. ఇక 7వ సంబంధించిన దాంట్లో విద్యార్థులకు స్కూటీ బాకీ, ఎవరైతే స్కూల్కు, కాలేజీలకు వెళ్ళే మహిళలకు, విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ ముంగట కూడా బాగా హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఆ స్కూటీలకు సంబంధించిన మీద ఎట్లాంటి అది కూడా లేకపోవడం కూడా దీన్ని ఇక్కడ పొందుపరిచింది. ఇక 8వ సంబంధించిన దాంట్లో విద్యా భరోసా కార్డు విద్యార్థులకు 5 లక్షల రూపాయలు బాకీ అని చెప్పేసి కూడా ఒకటి వస్తుంది. చివరిది ఇది విద్యా భరోసా కార్డు కింద ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచిన మాట మనందరికీ తెలిసిందే. ఆ పొందుపరిచిన విషయంలోకి వచ్చే వరకు కూడా సడన్గా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా విద్యార్థులకు సంబంధించి అయితే వాళ్ళందరూ కూడా మోసం చేసిందని చెప్పేసి కూడా ఈ యొక్క కాంగ్రెస్ బాకీ కార్డు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన నేపథ్యంలో దీనికి ఒక విశేష స్పందన వస్తూ ఉంది. ఇప్పుడు బై ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి, మీ ఇంటి దగ్గరికి వచ్చే కాంగ్రెస్ నేతలను ఈ కాంగ్రెస్ బాకీ కార్డులు మా రావాల్సిన బాకీ ఎక్కడ అని చెప్పేసి నిలదీయాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా సూచించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈరోజు దీని ఒక రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందున్న నేపథ్యంలో కూడా ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లోకి వచ్చి ఓట్లను అడిగేందుకు వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రతి ఒక్కరిని కూడా ఈ బాకీ కార్డు చూపించేసి మా బాకీ ఏమైంది, మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయింది అని చెప్పేసి కూడా అడగాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు తెలంగాణ భవన్లో ఈరోజు ఒక బాకీ కార్డును బయటకు తీసుకురావడం జరిగింది. ఈ బాకీ కార్డుకు సంబంధించిన దాని మీద కూడా ఒక మంచి స్పందన అయితే వస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి ఈ బాకీ కార్డును వెళ్ళేలా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ పార్టీ యంత్రాంగం అంతా కూడా దీని మీద కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి.